వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఎస్విఆర్ అకాడమీ నుంచి గ్రూప్ 1, గ్రూప్ 2 సర్వీసెస్కి ఎక్స్క్లూజివ్గా ఆన్లైన్ కోర్సెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మీకు కావాలి అంటే కింద ప్రొవైడ్ చేసిన నంబర్స్కి కాల్ చేయొచ్చు, లేదా www.svracademy.in లాగిన్ అయ్యి రిజిస్టర్ అయ్యి మీకు కావాల్సిన కోర్స్ని మీరు పర్చేజ్ చేయొచ్చు. దాంతోపాటు మీకు రెగ్యులర్గా అప్డేట్స్ రావాలంటే ఎస్విఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు ఎస్విఆర్ అకాడమీ అని టెలిగ్రామ్ ఛానల్ కూడా ఒకటి ఉంటుంది. ఎస్విఆర్ అకాడమీ 6 అనే నేమ్తో, ఎస్విఆర్ అకాడమీ లోగోతో ఒక ఎస్విఆర్ అకాడమీ అని మీరు టెలిగ్రామ్ ఛానల్లో సెర్చ్ చేసిన టెలిగ్రామ్ ఛానల్ ఒకటి ఉంటుంది. ఆ టెలిగ్రామ్ ఛానల్లో రెగ్యులర్గా అప్డేట్స్ని మీకు ఇవ్వడం జరుగుతుంది. సో కొన్ని రకాల మెటీరియల్ని కూడా టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఎనీవే, ఎస్విఆర్ అకాడమీ నుంచి మనం డైలీ కరెంట్ అఫైర్స్ని చూస్తున్నాం. తర్వాత ఎస్విఆర్ మ్యాప్స్ అనే పేరుతో మ్యాప్ పాయింటింగ్ చూస్తున్నాం. మ్యాప్కి సంబంధించిన రీసెంట్ కరెంట్ అఫైర్స్ చూస్తున్నాం. రెగ్యులర్ మాడ్యూల్స్తో పాటుగా కరెంట్ అఫైర్స్ని ఇంటెన్సివ్గా కవర్ చేస్తూ వెళ్తున్నాం. దాంట్లో భాగంగా మనం చాలా సిరీసెస్ని మెయింటైన్ చేస్తున్నాం. కరెంట్ అఫైర్స్ జనరల్ అనే సిరీస్తో, సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్, ఎన్విరాన్మెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ కరెంట్ అఫైర్స్, గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఇవి ఇంటెన్సివ్ టాపిక్స్ అనమాట. దాంతోపాటుగా ఎస్విఆర్ క్విజ్ అనే నేమ్తో డైలీ వీక్లీ ఒక క్విజ్ని మనం చూస్తున్నాం. సో ఇంతకుముందు మనం యూపీఎస్సీలో అడిగిన క్వశ్చన్స్ను చూసాం. ఇప్పుడు ఎస్విఆర్ క్విజ్ సెకండ్ మాడ్యూల్ చూస్తున్నాం. ఈ ఎస్విఆర్ క్విజ్లో మనం వీక్లీ ఒక 10 టాపిక్స్ గురించి మాట్లాడుకుంటాం, చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. సో వాటిని సంబంధించిన క్వశ్చన్ అండ్ ఎనాలిసిస్ ఉంటుంది. ఇక్కడ జస్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూస్తే మీకు ఏమీ రాదు. ఎన్ని క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేసినా కానీ మీకు ఒరిగేదైతే ఏముండదు, దాని గురించి అనాలిసిస్ చూడకోకుండా. సో చాలా వెబ్సైట్స్ కానీ చాలా అకాడమీస్లో మీరు జస్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు ఒరిగేదైతే ఏం లేదు. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎనాలిసిస్. ఆ టాపిక్ మళ్ళీ రిపీట్ అయితే మీరు ఆ క్వశ్చన్ని చేయగలిగే ఉండాలి. ఆ క్వశ్చన్ని మార్చినా మీరు ఆ క్వశ్చన్ని చేయగలిగేలాగా ఉండాలన్నమాట. ఎనీవే, వెల్కమ్ టు ఎస్విఆర్ క్విజ్ మాడ్యూల్ 2. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ టెక్నాలజీ మేజర్ హ్యాజ్ అనౌన్స్డ్ టు లాంచ్ ఏ వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ సర్వీస్ ఫర్ కన్జ్యూమర్స్. సో దీన్నే మనం పక్కన స్లైడ్స్లో తెలుగులో కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది. అక్కడ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం బోత్ మీడియంస్ను మనం డిస్ప్లే చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన పీడిఎఫ్ని కూడా డిస్క్రిప్షన్లో మీకు లింక్గా ఇవ్వడం జరుగుతుంది. సో విచ్ టెక్నాలజీ మేజర్ హ్యాజ్ అనౌన్స్డ్ టు లాంచ్ ఏ వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ సర్వీస్ ఫర్ కన్జ్యూమర్స్. సో వినియోగదారుల కోసం వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ అనే సేవను ఎవరు ప్రారంభించారంటున్నారు. సో వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ విపిఎన్ అంటారు. ఈ వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ అనేది గూగుల్ లాంచ్ చేసింది. ఆన్సర్ వచ్చేసి గూగుల్. వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ అంటే ఏంటంటే యాక్చువల్గా ఇంటర్నెట్ ప్రోటోకాల్, ఐపీ అంటారు. ఐపీ అడ్రస్ అనేది మనం ఎక్కడి నుంచి మెయిల్ పంపించినా, మనం ఏ బ్రౌజ్ చేసినా కానీ ఐపీ అడ్రస్ అనేది సేవ్ అవుతుంది అనమాట. సో అలా ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రస్ సేవ్ అయినప్పుడు ఎవరనేది తెలిసిపోతుంది, అంటే పబ్లిక్కే ఇది. సో ఎవరు ఇంటర్నెట్ సర్వీసెస్ యూజ్ చేస్తున్నా, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఐపీ అడ్రస్ని బేస్ చేసుకొని ఎక్కడి నుంచి వచ్చింది అనేది కనుక్కోవచ్చు. అలా కాకుండా గూగుల్ రీసెంట్గా విపిఎన్ సర్వీసెస్ మొదలుపెట్టింది అనమాట, వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ సర్వీసెస్. ఓన్లీ తన Google One కస్టమర్స్ కోసం దీన్ని లాంచ్ చేసింది. సో Google One అనే కస్టమర్స్ కోసం Google One క్లౌడ్ అనే ఉంటుంది. ఆ Google One క్లౌడ్ యూజ్ చేసే కస్టమర్స్ కోసం వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ అనే దాన్ని రిలీజ్ చేస్తుంది అనమాట. వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ అంటే ఏంటంటే, గవర్నమెంట్ సపోజ్ కొన్ని వెబ్సైట్స్ని బ్యాన్ చేసింది అనుకోండి. గవర్నమెంట్ వెబ్సైట్స్ని బ్యాన్ చేసింది, కొన్ని వెబ్సైట్స్ని, కొన్ని సర్వీసెస్ని. ఆ వెబ్సైట్ని బ్యాన్ చేసినప్పటికీ కూడా వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో ఆ బ్యాన్ చేసిన గవర్నమెంట్స్ నార్మల్ వాళ్ళకి ఓపెన్ అవ్వవు, కానీ వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ వాళ్ళకి ఓపెన్ అవుతాయి అనమాట. సో వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ వాళ్ళకి మోర్ నంబర్ ఆఫ్ సర్వీసెస్, గవర్నమెంట్ బ్యాన్ చేసిన వెబ్సైట్స్ కానీ సర్వీసెస్ కానీ యాక్సెస్ ఇవ్వడానికి వాళ్ళకి తెలియకోకుండా వాళ్ళు ఆ సమాచారాన్ని తెలుసుకోవచ్చు అనమాట. సో గవర్నమెంట్ బ్యాన్ చేసిన వెబ్సైట్ని యాక్సెస్ చేసుకోవచ్చు. నార్మల్ అదర్ సర్వీసెస్ అంటే ప్రైవేట్ సర్వీసెస్ని కూడా వీళ్ళు యాక్సెస్ చేసుకోవచ్చు. అంటే పబ్లిక్ డొమైన్లో వీళ్ళ సెర్చ్ అనేది ఉండదన్నమాట. సో అదే వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్. సో ఈ వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ అనే సర్వీస్ని రీసెంట్గా లాంచ్ చేసింది గూగుల్. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్. సో ఆన్సర్ బి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, గవర్నమెంట్ హ్యాస్ మ్యాండేటెడ్ BIS మార్క్ ఫర్ ప్రొడక్షన్, సేల్స్, ఇంపోర్ట్ అండ్ ట్రేడ్ ఆఫ్ విచ్ ప్రొడక్ట్. సో ఏ
ఏ ఉత్పత్తి యొక్క ఉత్పత్తి, అమ్మకాలు, దిగుమతి మరియు వాణిజ్యం కోసం ప్రభుత్వం BIS గుర్తును తప్పనిసరి చేసింది అంటున్నారు. సో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే BIS. సో BIS అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అంటారు. మనం ఇంకొక సింబల్ కూడా చూస్తాం, ISI. సో ISI అంటే మీకు ఇండియన్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూషన్ అని అర్థం అనమాట. ISI మార్క్ మనం స్టీలు, సో ఫుడ్ ప్రొడక్ట్స్ వీటి మీద చూస్తూ ఉంటాం. ISI మార్క్ ఉందంటే సో ఇండియన్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూషన్ అనమాట. అంటే ఇవి క్వాలిటీ చెక్ అనమాట, క్వాలిటీ చెక్ని ఇస్తాయి. అలాంటి ISI మార్క్ ఉన్నాయి మనం ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాం. సో కన్జ్యూమర్ డ్యూరబుల్స్లో, సో లేదా కన్జ్యూమర్ స్టీల్ లాంటి ప్రొడక్ట్స్లో. అలానే భారత్ ఇండియన్ స్టాండర్డ్, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ BIS అంటే ఈ BIS మార్క్ కూడా ఒక క్వాలిటీ చెక్ అనమాట. ఈ BIS మార్క్ కూడా ఒక గవర్నమెంట్ యొక్క క్వాలిటీ చెక్. దాంతోపాటు ఇది జెన్యూన్ ప్రొడక్ట్. సో దీంట్లో ఎటువంటి కరప్షను లేదు, లేదా ఇది అదర్ కంట్రీకి సంబంధించిన ఏమైనా మెకానిజమ్స్ ఉంటే కంప్లీట్గా ఇన్స్ట్రక్షన్స్ను మనకి తెలియజేస్తుంది అనమాట. అలా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ BIS అనేది BIS మార్క్ రీసెంట్గా ఒక ప్రోడక్ట్కి ఇచ్చారంట. దేనికి ఇచ్చారంటే లెదర్ ఫుట్వేర్కి ఇచ్చారు. లెదర్ ఫుట్వేర్ అంటే తోళ్ళు అంటే జంతు చర్మాల నుంచి చెప్పులు తయారు చేసే పరిశ్రమలు ఎవరైతే ఉన్నారో ఆ లెదర్ ఫుట్వేర్కి BIS మార్క్ ఉంటేనే BIS మార్క్ కన్ఫామ్గా చేశారనమాట. ఎందుకంటే లెదర్ ఫుట్వేర్ రీసెంట్ డేస్లో లెదర్ ఇండస్ట్రీ బాగా సఫర్ అవుతుంది ఇండియాలో. దానికి కారణం ఏంటంటే చీప్ లెదర్ ఇంపోర్ట్స్ ఎక్కువగా ఉంటున్నాయి అనమాట. అంటే తోళ్లతో తయారు చేసినటువంటి చెప్పులు ఏవైతే ఉన్నాయో అవి అదర్ కంట్రీస్ నుంచి చీప్గా వస్తున్నాయి ఇంపోర్ట్గా. దానివల్ల ఇండియన్ లెదర్ ఇండస్ట్రీ సఫర్ అవుతుంది. సో అందుకని BIS మార్క్ అంటే ఇండియాని సూచిస్తుంది అనమాట, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్. సో అలా ఇంపోర్ట్స్ మీద కర్బు విధించడానికి చీప్ లెదర్ ప్రోడక్ట్ వల్ల ఏమవుతుందంటే ఇండియా లెదర్లో టాప్ క్వాలిటీ మెయింటైన్ చేస్తుంది. అదర్ కంట్రీస్ నుంచి వచ్చే లెదర్ అనేది చీప్ క్వాలిటీ తక్కువ రేట్తో వస్తుంటే ఇండియా లెదర్ని కాకుండా అదర్ ఫారెన్ కంట్రీస్ లెదర్ని పర్చేజ్ చేయడం జరుగుతుంది. ఇలా అదర్ కంట్రీస్ నుంచి వచ్చే లెదర్ క్వాలిటీని చెక్ చేయడానికి, తర్వాత ఇండియా యొక్క లెదర్ ఇంపోర్ట్స్ని తగ్గించడానికి, దాంతోపాటు ఇండియా యొక్క లెదర్ ఇండస్ట్రీని ప్రొటెక్ట్ చేయడానికి BIS మార్క్ని తీసుకొని వచ్చారనమాట లెదర్ ఫుట్వేర్కి. అంటే అది సెల్లింగ్ కానీ, బయ్యింగ్ కానీ, ప్రొడక్షన్ కానీ అన్నిటికి సంబంధించిన BIS మార్క్ని లెదర్ ప్రొడక్ట్స్కి అనౌన్స్ చేయడం జరిగింది. సో ఎవరు అనౌన్స్ చేశారంటే సో DPIIT అంటారు. అంటే డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అంటారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఫర్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ ఎవరైతే ఉన్నారో ఈ డిపార్ట్మెంట్ మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కింద ఉన్న ఈ DPIIT అనే డిపార్ట్మెంట్ మనకి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ని ఏ ప్రోడక్ట్కి అనౌన్స్ చేశారంటే లెదర్ బేస్డ్ ఫుట్వేర్ ప్రొడక్ట్స్కి అనౌన్స్ చేయడం జరిగింది. సో అది సెకండ్ క్వశ్చన్. సో సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి లెదర్ ఫుట్వేర్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ద వీక్ ఫ్రమ్ 27th October to 2nd November, అంటే ఒక వీక్ 27 అక్టోబర్ నుంచి 2nd నవంబర్ వరకు 2020 ఈజ్ బీయింగ్ అబ్జర్వ్డ్ అట్ విచ్ స్పెషల్ వీక్ ఇన్ ఇండియా. 27 అక్టోబర్ నుంచి 2nd నవంబర్ వరకు ఒక వీక్ని దేనిగా కమెమొరేట్ చేస్తున్నారు? స్పెషల్ వీక్ ఇది దేనిగా చేస్తున్నారంటే విజిలెన్స్ అవేర్నెస్ వీక్. ఆన్సర్ ఇది విజిలెన్స్ అవేర్నెస్ వీక్, ఆప్షన్ బి ఆన్సర్. సో విజిలెన్స్ అవేర్నెస్ వీక్ అనేది మనకు ఒక డిపార్ట్మెంట్ ఉంది, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అని. ఈ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ని 1964లో ఎస్టాబ్లిష్ చేశారు. సో ఈ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ యొక్క ముఖ్యమైన పని ఏంటంటే గవర్నమెంట్లో కరప్షన్ ఏమైనా జరుగుతుంటే దాన్ని కరప్ట్ చేయడానికి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ పనిచేస్తుంది. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఎవరు హెల్ప్ తీసుకుంటుందంటే దీనికంటూ ఒక సపరేట్ డిపార్ట్మెంట్ అయితే లేదు. సో CBI కానీ అదర్ డిపార్ట్మెంట్ హెల్ప్ తీసుకొని గవర్నమెంట్లో ప్రభుత్వంలో అవినీతి జరగకోకుండా చూడగలిగే సంస్థే ఈ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ 1964లో ఏర్పడినప్పటికీ దానికి చట్టబద్ధత కల్పించలేదన్నమాట. సెంట్రల్ విజిలెన్స్ యాక్ట్, సో సెంట్రల్ విజిలెన్స్ యాక్ట్ 2003 ద్వారా దీనికి ఒక చట్టబద్ధత కల్పించారు, స్టాచ్యురీ రైట్ కల్పించారనమాట. సో అప్పుడు ఎన్ఫోర్సబుల్గా ఉంది. సో ఏర్పడింది మాత్రం 1964, చట్టబద్ధత వచ్చింది మాత్రం 2003లో. సో దీనికి ప్రజెంట్ చైర్మన్ వచ్చేసి సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ఎవరంటే మెయిన్
సో చీఫ్ సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ఎవరంటే కేవి చౌదరి ప్రజెంట్. సో ఈయన మన ఏపీకి సంబంధించిన పర్సన్. సో ఎనీవే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఉంది. ఇది 1964లో ఏర్పడింది. దీని యొక్క ముఖ్యమైన పని ఏంటంటే గవర్నమెంట్లో కరప్షన్, ప్రభుత్వంలో జరిగే అవినీతిని తగ్గించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది ఏ బాడీని ఉపయోగించుకుంటుంది అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అండ్ అదర్ బాడీస్ని ఉపయోగించుకుంటుంది. దీనికంటూ స్వతంత్ర సంస్థ, ఎక్కువ మంది స్టాఫ్ అయితే ఉండరు. ఈ సివిసిని 1964లో ఏర్పడింది. దీన్ని ఒక చట్టంగా మార్చారు 2003 సంవత్సరంలో. సో ఎనీవే ఈ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అనేది ఫైట్ అగెన్స్ట్ కరప్షన్, సో అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. సో రీసెంట్గా ఈ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కి సంబంధించిన 1 వీక్ కమెమరేటివ్గా, అంటే విజిలెన్స్ వీక్గా కమెమరేటివ్ చేయడం జరిగిందనమాట. సో దీని థీమ్ ఏంటంటే ఈ వీక్లో సో గవర్నమెంట్లో కరప్షన్ గురించి ఈ వీక్లో అవేర్నెస్ కోసం 27 అక్టోబర్ నుంచి 27 నవంబర్ నుంచి 2 అక్టోబర్ వరకు మనకి మేజర్గా ఈ వీక్ అక్టోబర్ 27 నుంచి నవంబర్ 20 వరకు విజిలెన్స్ అవేర్నెస్ వీక్ అంటారు. విజిలెన్స్ అవేర్నెస్ వీక్ అంటే సివిసి యొక్క విజిలెన్స్, కరప్షన్ ఎలా జరుగుతుంది, ప్రభుత్వంలో జరిగే కరప్షన్ గురించి అవేర్నెస్ చేయడం కోసం సో 27th అక్టోబర్ నుంచి 2 నవంబర్ వరకు ఈ వీక్ని ప్రత్యేకంగా గమనించడం జరిగిందనమాట. సో దీని థీమ్ వచ్చేసి విజిలెంట్ ఇండియా, నెక్స్ట్ ప్రాస్పరస్ ఇండియా. విజిలెంట్ ఇండియా, ప్రాస్పరస్ ఇండియా. సో ఇది ఈ ఇయర్ థీమ్ సివిసి గురించి. సో సివిసి గురించి ఇక్కడ మనకి మేజర్గా అబ్జర్వ్ చేసుకోవాలి. ఎనీవే 27th అక్టోబర్ నుంచి 2 నవంబర్ వరకు ఈ వీక్ని సో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఏం డిక్లేర్ చేసిందంటే సింపుల్గా చెప్పాలంటే విజిలెన్స్ అవేర్నెస్ వీక్గా అనౌన్స్ చేసింది. దీనివల్ల ప్రభుత్వం సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ చేసే ముఖ్యమైన పని ఏంటంటే సో టు ఫైట్ అగెన్స్ట్ కరప్షన్ ఇన్ గవర్నమెంట్, ప్రభుత్వంలో జరిగే అవినీతి కార్యక్రమాలకు వ్యతిరేకంగా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ పనిచేస్తుంది. సో అది సివిసి. నెక్స్ట్ 4th క్వశ్చన్ వచ్చేసి విచ్ గ్రూప్ టుక్ చార్జ్ ఆఫ్ ద మంగళూరు ఎయిర్పోర్ట్ ఆన్ 50 years లీజ్. మంగళూరు ఎయిర్పోర్ట్ని 50 years లీజ్గా తీసుకున్న గ్రూప్ ఎవరు అని అడుగుతున్నారు 4th క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఇది ఆదానీ గ్రూప్ అనమాట. అయితే అసలు ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎయిర్పోర్ట్స్ని రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేసే ప్రాజెక్ట్ని ఏంటంటే PPP ప్రాజెక్ట్స్ అంటారు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ఎయిర్పోర్ట్స్ని డెవలప్ చేస్తున్నారు. దానికి క్లాసికల్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో దీన్ని GMR గ్రూప్ డెవలప్ చేసింది. ఇది PPP మోడల్ అనమాట, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. హైదరాబాద్ మెట్రో రైలు కూడా PPP పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లోనే డెవలప్ చేశారు. అంటే ప్రభుత్వము ప్రైవేటు రెండు భాగస్వామ్యంగా ఆ ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తాయి. ఈ PPP ప్రాజెక్ట్ ద్వారా చేసిన హైదరాబాద్ ఎయిర్పోర్టు సక్సెస్ఫుల్గా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అంటే మెయింటెనెన్స్ కానీ ఆపరేషన్ కానీ ఇవన్నీ కూడా ఎవరి కంట్రోల్లో ఉంటాయంటే GMR గ్రూప్ కంట్రోల్లో ఉంటాయి. సో గవర్నమెంటు ప్రైవేటు రెండు కలిసి ఈ ఎయిర్పోర్ట్స్ని డెవలప్ చేస్తూ ఉంటాయి. దాన్ని PPP బేస్డ్ ఎయిర్పోర్ట్స్ అంటారు. అలానే రీసెంట్గా PPP బేస్డ్ ఎయిర్పోర్ట్స్ని డెవలప్ చేయడానికి ఒక 3 ఎయిర్పోర్ట్స్ని సెలెక్ట్ చేశారు. దాంట్లో మంగళూరు ఎయిర్పోర్ట్ ఒకటి, అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ ఒకటి, లక్నో ఎయిర్పోర్ట్ ఒకటి. ఈ 3 ఎయిర్పోర్ట్స్లో మంగళూరు ఎయిర్పోర్ట్ని ఆదానీ గ్రూప్కి ఇచ్చారనమాట సో డెవలప్ చేయడానికి. సో అంటే కర్ణాటకకు సంబంధించిన ఈ మంగళూరు ఎయిర్పోర్ట్ని ఆదానీ గ్రూప్కి ఇచ్చారు డెవలప్ చేయడానికి. సో 50 years లీజ్లో ఆపరేట్ చేస్తుంది, అంటే దాన్ని నిర్వహిస్తుంది, మెయింటెనెన్స్ చేస్తుంది, తర్వాత డెవలప్ చేస్తుంది. అంటే దాన్ని మంగళూరు ఎయిర్పోర్ట్ని కన్స్ట్రక్షన్ చేస్తుంది ఆదానీ గ్రూప్ ఈ 50 yearsలో. ఏమైనా దాని మెయింటెనెన్స్ మొత్తం అదే చూసుకుంటుంది, ఆపరేషన్స్ కూడా అదే చూసుకుంటుంది. సో దాంట్లో వచ్చే ప్రాఫిట్స్ని గవర్నమెంటు అండ్ ఆదానీ గ్రూపు షేర్ చేసుకుంటాయి అన్నమాట. సో 50 years లీజ్గా తీసుకుంది మంగళూరు ఎయిర్పోర్ట్ని ఎవరంటే అదానీ గ్రూప్. 4th ఆప్షన్ సి. నెక్స్ట్ 5th క్వశ్చన్. యాజ్ పర్ ద యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్. యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ ఒక రిపోర్ట్ ఉంటుందండి. దీన్ని ఏసర్ రిపోర్ట్ అంటారు, ASER రిపోర్ట్. ఇది ఎడ్యుకేషన్కి సంబంధించిన ఒక ప్రైమరీ రిపోర్ట్ని ఎప్పుడూ పబ్లిష్ చేస్తూ ఉంటుంది ఏసర్ అనే ఒక రిపోర్టు. సో ఏసర్ రిపోర్ట్ని బేస్ చేసుకొని ఇండియాలో ఎడ్యుకేషన్ సిచ్యువేషన్ ఎలా ఉంది సర్వే చేస్తూ ఉంటుంది ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి. సో ఆ రిపోర్ట్ పేరే ఏసర్ రిపోర్ట్ అనమాట. ఈ ఏసర్ రిపోర్ట్ 2020 రిపోర్ట్లో మనకి ఆన్లైన్ ఎడ్యుకేషన్ మీద ఇది ఒక రిపోర్ట్ని రిలీజ్ చేస్తుంది. అంటే ఎంతమంది పిల్లలు ఆన్లైన్ ఎడ్యుకేషన్ యాక్సెస్ చేయగలుగుతున్నారు ఏంటి అనేది. సో ఇక్కడ మన అడిగింది కూడా అదే, చూడండి ఒకసారి.
యాజ్ పర్ ద యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ 2020 విచ్ పర్సంటేజ్ ఆఫ్ సర్వేడ్ చిల్డ్రన్ హ్యాడ్ యాక్సెస్ టు లైవ్ ఆన్లైన్ క్లాసెస్. సో లైవ్ ఆన్లైన్ క్లాసెస్, ఆన్లైన్ ఎడ్యుకేషన్ బాగా బూస్ట్ అయిందని మీకు తెలుసు. సో ఈ కోవిడ్-19 పీరియడ్లో అయితే ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఎంతమంది పిల్లలకి అందుబాటులో ఉందంటే ఓన్లీ 11%. అంటే 100 మెంబర్స్లో ఓన్లీ 11% పీపుల్ మాత్రమే ఆన్లైన్ ఎడ్యుకేషన్కి యాక్సెస్గా ఉన్నారు. ఎడ్యుకేషన్లో అంటే ప్రైమరీ 10th లోపల ఉన్న పిల్లలు ఓన్లీ 11% మాత్రమే యాక్సెస్ చేయగలుగుతున్నారు. సో ఒకటి స్మార్ట్ ఫోన్ డివైజెస్ ప్రాబ్లం అయి ఉండొచ్చు, 2 ఇంటర్నెట్ ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు, 3ది రూరల్ ఏరియాస్లో ఉన్న పేరెంట్స్కి బర్డెన్గా మారొచ్చు. ఇవన్నీ కూడా వీటి వల్ల ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది బర్డెన్గా మారింది పూర్ పీపుల్కి, ఎస్పెషల్లీ గవర్నమెంట్ సెక్టార్లో ఉన్న పీపుల్కి. సో ఎనీవే, సో ఓన్లీ ఆన్లైన్ యాక్సెస్ యాసర్ రిపోర్ట్ ప్రకారం, యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ ప్రకారం ఓన్లీ 11% పీపుల్ మాత్రమే. సో 11% స్కూల్ చిల్డ్రన్ మాత్రమే యాక్సెస్ చేయగలుగుతున్నారు ఆన్లైన్ ఎడ్యుకేషన్ని. సో అది 5th క్వశ్చన్. దాదాపుగా ఈ సర్వే, ఏసర్ సర్వే అనేది ర్యాండమ్గా 60,000 మంది మీద సర్వే చేస్తుంది. సో 60,000 మంది మీద సర్వే చేసి ఓన్లీ 11% మాత్రమే ఆన్లైన్ ఎడ్యుకేషన్ని యాక్సెస్ చేయగలుగుతున్నారు ఇండియాలో అని చెప్తుంది అనమాట. సో 5th ఆప్షన్ ఏ. నెక్స్ట్ 6th క్వశ్చన్ అండి. 6th క్వశ్చన్, వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ వరల్డ్ సిటీస్ డే 2020? వరల్డ్ సిటీస్ డే 2020, వరల్డ్ సిటీస్ డే అనేది జరుపుకుంటాం అనమాట మనం. సో ఇది యునైటెడ్ నేషను అక్టోబర్ 31ని వరల్డ్ సిటీస్ డేగా జరుపుకోమంది. సో వరల్డ్ సిటీస్ డేగా ఎందుకంటే సస్టైనబుల్ అర్బన్ డెవలప్మెంట్ మోస్ట్ ఇంపార్టెంట్. సో అంటే సిటీస్ ఎక్కువగా మనకి అర్బన్ ఏరియాసే సిటీస్ అంటే, అందుకనే వరల్డ్ సిటీస్ డే జరుపుకుంటాం అనమాట. అంటే హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, కోల్కతా కానీ, ఢిల్లీ కానీ, ముంబై కానీ ఇవన్నీ కూడా మైగ్రేషన్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నాయి. దాంతో మేజర్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నాయి. దీనివల్ల ఈ సిటీస్ సస్టైనబుల్గా ఉండాలన్నమాట. సస్టైనబుల్గా ఉండడం అంటే ఏంటి? ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ తగ్గాలి. సో సోషల్ రైట్స్ ఇంక్రీజ్ అవ్వాలి. దాంతోపాటు అక్కడ ఉన్న పీపుల్ అంటే అక్కడ ఉన్న సిటీస్ అన్నీ కూడా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సరిగా జరగాలి. సో అంటే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్తో పాటుగా ఈ సిటీస్ అన్ని ఫ్యూచర్ జనరేషన్ పీపుల్కి కూడా హ్యాబిటబుల్ ప్లేసెస్ కానీ నివాసయోగ్యంగా ఉండాలి. అంతేగాని పొల్యూషన్ పెరిగిపోతుంది సిటీలో, మనం చూస్తున్నాం. ఎక్కువ మంది ఓవర్ క్రౌడింగ్ పాపులేషన్ పెరిగిపోతుంది. సో వరదలు వస్తే తట్టుకునే స్థితిలో సిటీస్ లేవు. వీటన్నిటి నుంచి సిటీలని కాపాడాలి అనే ఉద్దేశంతోనే ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్ అక్టోబర్ 31ని మనకి వరల్డ్ సిటీస్ డే ప్రపంచవ్యాప్తంగా సో సిటీస్ని ఒక డేలో అబ్జర్వ్ చేయడం జరిగింది. అదే అక్టోబర్ 31 అనమాట. దీన్ని వరల్డ్ సిటీస్ డే అంటారు. సో దీని యొక్క థీమ్ ఏంటంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆఫ్ సిటీస్. సో సస్టైనబుల్ అర్బన్ డెవలప్మెంట్. సో అంటే పట్టణ ప్రాంతాలు సుస్థిర అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతో, అంటే ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ లేకోకుండా ఫ్యూచర్ జనరేషన్ కూడా ఆ సిటీస్లో ఉండేటట్టు, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఉండేటట్టు, ఫ్లడ్ సిస్టమ్ పర్ఫెక్ట్గా ఉండేటట్టు, డ్రైనేజ్ సిస్టమ్ పర్ఫెక్ట్గా ఉండేటట్టు. సో అలా సస్టైనబుల్ అర్బన్ డెవలప్మెంట్ చేయటమే యునైటెడ్ నేషన్ అక్టోబర్ 31 వరల్డ్ సిటీస్ డెవలప్మెంట్, వరల్డ్ సిటీస్ డే యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. సో అలా ఈ ఇయర్ మనం ఇక్కడ క్వశ్చన్కి వస్తే, యాక్చువల్ క్వశ్చన్కి, అది వరల్డ్ సిటీస్ డే అనేది ఎవరు అనౌన్స్ చేశారంటే యునైటెడ్ నేషన్ అక్టోబర్ 31 అనౌన్స్ చేస్తుంది. ఈ ఇయర్ అక్టోబర్ 31 వరల్డ్ సిటీస్ డేని మనం అబ్జర్వ్ చేసాం. దానికి సంబంధించిన థీమ్ ఏంటని అడుగుతున్నారు. సో ఆప్షన్ ఏ కరెక్ట్ అనమాట. వాల్యూయింగ్ అవర్ కమ్యూనిటీస్ అండ్ సిటీస్. వాల్యూయింగ్ అవర్ కమ్యూనిటీస్ అండ్ సిటీస్. సో సిటీస్లో ఉండే ప్రతి కమ్యూనిటీ డెవలప్మెంట్, సో వాటికి కమ్యూనిటీ డెవలప్మెంట్ అవుతూ ఉంటే, అంటే సస్టైనబుల్గా ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ లేకుండా ప్రతి కమ్యూనిటీ డెవలప్మెంట్ అవుతూ ఉంటే సస్టైనబుల్గా అది సిటీ మొత్తం డెవలప్మెంట్కి ఉపయోగపడుతుంది. సో ఇది వాల్యూయింగ్ అవర్ కమ్యూనిటీస్ అండ్ సిటీస్. సో ఇది 6th ఆప్షన్ ఏ. ఇది అనేది థీమ్ ఆఫ్ వరల్డ్ సిటీస్ డే అక్టోబర్ 31, 2020. 6th ఆప్షన్ ఏ. నెక్స్ట్ 7th, వాట్ క్వాంటిటీ ఆఫ్ ప్యాడీ వుడ్ బి ప్రొక్యూర్డ్ బై ద గవర్నమెంట్ డ్యూరింగ్ ద ఆన్గోయింగ్ ఖరీఫ్ సీజన్? అంటే మనకు తెలుసు అండి, ఎంఎస్పీ గురించి మనం మాట్లాడుకున్నాం. ఎంఎస్పీ అంటే మినిమం సపోర్ట్ ప్రైస్, కనీస మద్దతు ధరని ఇచ్చి మేజర్గా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎఫ్సిఐ అంటారు. ఈ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి చాలా పెద్ద పెద్ద గోడౌన్స్ ఉంటాయి. ఈ గోడౌన్స్లో ఎంఎస్పీ కింద రైతుకి మద్దతు ధర ఇవ్వటం ద్వారా ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కోసం, ఆహార భద్రతా చట్టం ద్వారా, రేషన్ షాపుల ద్వారా పూర్ పీపుల్కి ఫుడ్ గ్రెయిన్స్ని సప్లై చేస్తూ ఉంటారనమాట. ఇలాంటి ఫుడ్ గ్రెయిన్స్ని సప్లై చేయడానికి గవర్నమెంట్కి 3 రూపాయలకే 1 కేజీ బియ్యాన్ని ఇస్తుంది. సో స్టేట్ గవర్నమెంట్ కూడా బేర్ చేసుకుని 1 రూపాయికే కేజీ బియ్యాన్ని ఇస్తుంది. ఇలా ఇవ్వాలి అంటే ముందు గవర్నమెంట్ గోడౌన్స్, అంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గోడౌన్స్లో
ఏముండాలి, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గోడౌన్స్లో ముందు అసలు ప్రొక్యూర్మెంట్ చేయాలన్నమాట, వాటిని కొనుగోలు చేయాలి. అలా కొనుగోలు చేయటంలో ప్యాడీ అంటే వరిని ఎంత కొనుగోలు చేస్తుంది అని అడుగుతున్నారు. ఈ సంవత్సరానికి ఎంత కొనుగోలు చేస్తుందంటే 742 లక్షల మిలియన్ టన్స్ని కొనుగోలు చేస్తుంది. 742 lakh మిలియన్ టన్స్ని ప్రొక్యూర్ చేస్తుంది ఓన్లీ వరిని మాత్రమే. ఎందుకంటే ఆహార భద్రతా చట్టం కింద ప్రజలకి పేద ప్రజలకి వైట్ కార్డు ఉన్న వాళ్ళకి రేషన్ షాప్స్లో బియ్యం ఇస్తారు కదా, ఈ రేషన్ షాప్లో ఇలా రైస్ సప్లై చేయడానికి, ప్యాడీ అంటే రైస్ అనమాట. సో వరిని సప్లై చేయడానికి గవర్నమెంట్ ముందు ప్రొక్యూర్ చేసుకొని రేషన్ షాపుల ద్వారా ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013లో చేశారు. ఇది ఆహార భద్రతా చట్టం. దీని కింద రైస్ కేజీ 3 రూపాయలు, తర్వాత వీట్ కేజీ 2 రూపాయలు, సెరియల్స్ కేజీ 1 రూపాయికి అవ్వటం జరుగుతుంది. సో మన స్టేట్ గవర్నమెంట్ అయితే 1 రూపాయికే ఇస్తుంది కేజీ రైస్ని, కానీ సెంట్రల్ గవర్నమెంట్ 3 రూపీస్కి స్టేట్ గవర్నమెంట్కి సప్లై చేస్తుంది అనమాట. మధ్యలో ఉన్న 2 రూపీస్ స్టేట్ సబ్సిడీ భరిస్తుంది. ఇలా ఆహార పదార్థాలని పేద ప్రజలకు అందించడానికి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గోడౌన్స్లో ఆహార పంటని కొనుగోలు చేస్తూ ఉంటుంది రైతుల దగ్గర నుంచి. అలా ఈసారి వరిని ఈ సంవత్సరం 742 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలని వరిని కొనుగోలు చేస్తుంది. ఇది ఇంతకుముందు మనం గమనిస్తే లాస్ట్ ఇయర్ 627 lakh మిలియన్ టన్స్ని పర్చేజ్ చేసింది. సో lakh మెట్రిక్ టన్స్ని పర్చేజ్ చేసింది. సో 627 లక్షల మెట్రిక్ టన్నుల్ని ఇంతకుముందు 2019-20 సంవత్సరానికి ప్రొక్యూర్ చేసింది గవర్నమెంట్. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ 2021కి 742 లక్షల మెట్రిక్ టన్నులు వరిని కొనుగోలు చేయడానికి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గోడౌన్స్లో దాచిపెట్టడానికి రెడీ అయిందనమాట. సో మొత్తం చూస్తే వాట్ క్వాంటిటీ ఆఫ్ ప్యాడీ వుడ్ బి ప్రొక్యూర్డ్ బై ద గవర్నమెంట్ డ్యూరింగ్ ద ఆన్ గోయింగ్ ఖరీఫ్ సీజన్లో 742 లక్షల 742 lakh మెట్రిక్ టన్స్ని పర్చేజ్ చేయడానికి ప్రొక్యూర్ చేయడానికి రెడీ అయింది. సో 7th ఆప్షన్ డి. 8th విచ్ కంట్రీ హ్యాస్ లాంచ్డ్ ఏ మెగా స్కీమ్ టు డ్రెడ్జ్ 10,000 kilometers ఆఫ్ రివర్ వేస్. సో అంటే 10,000 కిలోమీటర్ల నదీ మార్గాలని పూడికి తీయటానికి ఒక దేశం ఒక పెద్ద ప్రాజెక్ట్ని చేపట్టింది. ఆ దేశం ఏంటంటే బంగ్లాదేశ్. అంటే 10,000 కిలోమీటర్లలో నదుల్ని రివైవ్ చేస్తుంది అనమాట. అంటే నదులన్నింటినీ క్లీన్ చేస్తుంది 10,000 కిలోమీటర్లలో. ఎందుకు అంటే ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్టేషన్ కోసం. అంటే మనం కూడా మనకి నేషనల్ వాటర్ వేవ్స్ 1 మనకి నేషనల్ వాటర్ వేవ్స్ 1 గంగా రివర్లో ఉంది. సో రీసెంట్గా మనం దీన్ని ఆపరేషనల్ స్టేజ్లో కూడా ఉందన్నమాట. ఈ నేషనల్ వాటర్ వేవ్ 1 అలహాబాద్ నుంచి హల్దియా, వెస్ట్ బెంగాల్లోని హల్దియా, తర్వాత అలహాబాద్, ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ నుంచి వెస్ట్ బెంగాల్లోని హల్దియా వరకు 4 స్టేట్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ వరకు నేషనల్ వాటర్ వేవ్స్, జాతీయ నేషనల్ వాటర్ వేవ్స్ అంటారు. సో నదీ మార్గాలు, జాతీయ నదీ మార్గం 1ని మనం స్టార్ట్ చేసామన్నమాట. అలహాబాద్ నుంచి హల్దియా వరకు, ఉత్తరప్రదేశ్ నుంచి వెస్ట్ బెంగాల్ వరకు గంగా రివర్లో. అలానే బంగ్లాదేశ్ కూడా. సో దీనివల్ల ఏంటంటే వాటర్ వేస్ వల్ల లెస్ కాస్ట్ ఎఫెక్టివ్ అనమాట. అంటే ట్రాన్స్పోర్ట్, ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ కాస్ట్ బాగా తగ్గుతుంది, గూడ్స్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ బాగా తగ్గుతుంది వాటర్ వేస్లో. సో రోడ్డు వేస్ కన్నా, ఎయిర్ వేస్ కన్నా వాటర్ వేవ్స్ అనేది చాలా చీప్. కాబట్టి నదుల్ని, సముద్రాలనే కాదు నదులను కూడా గూడ్స్ అండ్ సర్వీసెస్ని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి, ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి తరలించడానికి నదీ మార్గాలు బాగా ఉపయోగపడతాయి. చీప్ ట్రాన్స్పోర్టేషన్ అనమాట. చైనా యూజ్ చేసుకుంటుంది, యూరోపియన్ కంట్రీస్ బాగా యూజ్ చేసుకుంటాయి, బ్రిటన్, యూకే బాగా యూజ్ చేసుకుంటుంది. సో లండన్ పక్క నుంచి కూడా మనకి మేజర్గా యూరోపియన్ కంట్రీస్ కానీ, చైనా కానీ, అమెరికా కానీ ఎక్కువగా ఇన్లాండ్ వాటర్ వేవ్ ట్రాన్స్పోర్ట్ని ఉపయోగించుకుంటుంది. నదీ మార్గాలు. సో సముద్ర మార్గాలే కాదు నదీ మార్గాలను కూడా రవాణా కోసం ఉపయోగించుకోవటం అనమాట. అందుకోసమని 10,000 కిలోమీటర్లలో నదుల్ని నదీ మార్గాలుగా ఉపయోగించుకోవడానికి ఒక పెద్ద ప్రాజెక్ట్ని చేపట్టిన కంట్రీ ఏంటంటే బంగ్లాదేశ్. సో దాదాపుగా బంగ్లాదేశ్ 178 రివర్లని నదీ మార్గాలుగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. తర్వాత ఇన్లాండ్ వాటర్ నావిగేషన్ సిస్టమ్ అనమాట. సో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం నదీ జలాలని రవాణాగా ఉపయోగించుకోవటం. సో ఎవరు మెయింటైన్ చేస్తున్నారంటే బంగ్లాదేశ్ ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్టేషన్ అథారిటీ, BIWTA అనేది నిర్వహిస్తుంది దీన్ని. దాదాపుగా దీని ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసి 4,371 కోట్లు ఖర్చు పెడుతుంది. సో మన ఇండియాలో కూడా ఇన్లాండ్ వాటర్ వేవ్ అథారిటీ ఆఫ్ ఇండియా, IWAI అనేది ఇండియాలో ఇన్లాండ్ వాటర్ వేవ్స్ మొత్తానికి కంట్రోలర్గా ఉంటుందన్నమాట. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అనేది రోడ్ వేస్కి,
ఇన్లాండ్ వాటర్ వే అథారిటీ ఆఫ్ ఇండియా అనేది నేషనల్ వేవ్కి, నేషనల్ వాటర్ వేస్కి, తర్వాత ఏవియేషన్ సెక్టార్కి, ఏవియేషన్ సంబంధించిన మినిస్ట్రీ డైరెక్ట్గా ఉంది, మినిస్టర్ ఆఫ్ ఏవియేషన్ అనేది. సో ఇవన్నీ కూడా వాటర్ వేవ్స్ని డెవలప్ చేసుకోవడం, ఇన్లాండ్ వాటర్ వేవ్స్ని డెవలప్ చేసుకోవడానికి ఒక పెద్ద ప్రాజెక్ట్ని 10,000 కిలోమీటర్లు రివర్ని క్లీన్ చేస్తూ ఒక పెద్ద ప్రాజెక్ట్ని 4,371 కోట్లతో స్టార్ట్ చేసిన కంట్రీ ఏంటంటే బంగ్లాదేశ్. సో 8th క్వశ్చన్ ఆన్సర్ బి. 9th క్వశ్చన్, ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ డిసైడెడ్ టు ఇంపోర్ట్ విచ్ వెజిటేబుల్ టు కంట్రోల్ ఇట్స్ ప్రైసెస్. సో గవర్నమెంట్ ఒక పర్టిక్యులర్ కమోడిటీని, ఒక వెజిటేబుల్ని ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఎందుకంటే దాని యొక్క ధరలు బాగా పెరుగుతున్నాయి అన్నమాట. సో అంటే ధరలు ఎప్పుడు పెరుగుతాయి, ఒక కమోడిటీ ప్రైస్ ఎప్పుడు పెరుగుతుంది అంటే ఈ కేసులో పొటాటోలో, ముఖ్యంగా పొటాటోలో ఈ ఇయర్ ఇండియా పొటాటో ప్రొడక్షన్ తగ్గిందనుకోండి, అప్పుడు ఇండియా మొత్తం మీద 10 కేజీలే ప్రొడ్యూస్ చేశారు, 10 కేజీలే పండించారు, కానీ ఇండియా మొత్తం మీద 20 కేజీలు కావాలి. అప్పుడు ఏమవుతుంది, పొటాటోలు ఏమో తక్కువకు పండిని, కానీ కావాల్సింది ఎక్కువ, డిమాండ్ ఇంక్రీజ్ అయింది కదా, సప్లై తగ్గింది కాబట్టి. సప్లై తగ్గింది, డిమాండ్ పెరిగింది, అప్పుడు ప్రైస్ ఏమవుతుంది, పెరుగుతుంది. ప్రైస్ పెరుగుతుంది కాబట్టి అలాంటి సిచ్యువేషన్లో పొటాటోని అదర్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం అనుకోండి, ఇంపోర్ట్ చేసుకుంటే ఇంకొక 10 కేజీస్ 20 కేజీస్ ఇంపోర్ట్ చేసుకున్నాం, అప్పుడు సప్లై తగ్గదు, సప్లై ఆటోమేటిక్గా ఉంటుంది. ఎందుకంటే ఇండియాలో పండించింది ప్లస్ ఇంపోర్ట్ చేసుకునే రెండు కలిపి డిమాండ్ హై కాకోకుండా డిమాండ్ తగ్గుంటుంది, ఎందుకంటే సప్లైని బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. సో అదర్ కంట్రీస్ నుంచి కూడా మిగతా 10 కేజీలు మనం తెచ్చుకున్నాం అనుకోండి, ఇండియాలో 10 కేజీలు పడింది, అదర్ కంట్రీస్ నుంచి 10 కేజీలు వచ్చింది, ఇండియాలో కావాల్సింది 20 కేజెస్, అప్పుడు డిమాండ్ ఈక్వల్బేరియస్ స్టేట్లో ఉంటుంది, ప్రైస్ కూడా నార్మల్ సిచ్యువేషన్లో ఉంటుంది అనమాట. అలా పొటాటో ప్రైస్ని పెరక్కోకుండా ఈ టైంలో పొటాటోని మనం అదర్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అదే ఇక్కడ చెప్పారు. అంటే గవర్నమెంట్ రీసెంట్గా డెసిషన్ తీసుకుంది, ఆలు ప్రైస్ బాగా పెరక్కోకుండా, ఎందుకంటే ఇండియాలో ప్రొడక్షన్ తక్కువ ఉంది కాబట్టి అదర్ కంట్రీస్ నుంచి దీన్ని ఇంపోర్ట్ చేసుకోవటం వలన పొటాటో ప్రైస్ని కంట్రోల్ చేయొచ్చు అనమాట. సో దాదాపుగా మనం 10 లక్షల టన్నులు ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, 10 lakh tons ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. భూటాన్ నుంచి దాదాపుగా 30,000 టన్నులు, ఈ 10 లక్షల టన్నుల్లో భూటాన్ నుంచి 30,000 టన్నుల పొటాటోస్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఎందుకంటే పొటాటో ప్రైస్ బాగా పెరగకుండా ఉండడానికి, ఎందుకంటే ఇండియాలో పొటాటో ప్రొడక్షన్ అనేది తక్కువగా ఉంది ఈ సంవత్సరం అనేది. దీపావళి కన్నా ముందే 25,000 టన్నుల్ని ఇండియాకి ఇంపోర్ట్ చేసుకోవాలి అనేది భూటాన్ నుంచి మన వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. సో సింపుల్గా పొటాటోని అదర్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మేజర్గా భూటాన్ నుంచి మొత్తం 10 లక్షల టన్నుల పొటాటోని ఇంపోర్ట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. దానికి గల కారణం ఏంటంటే ఇండియాలో పొటాటో ప్రొడక్షన్ తక్కువగా ఉంది, దానివల్ల సప్లై తక్కువ ఉంది కాబట్టి డిమాండ్ పెరిగి ప్రైస్ పెరుగుతుంది. అలా సప్లైని ఈక్వల్బేరియంలో పెట్టాలంటే ఇండియాలో ప్రొడక్షన్తో పాటు అదర్ కంట్రీస్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల రెండు ఈక్వల్బేరియంలోకి తీసుకొచ్చి డిమాండ్ని కంట్రోల్ చేసి ప్రైస్ను కూడా పెరక్కోకుండా చూడటానికి ప్రయత్నం కొనసాగిస్తుంది అనమాట గవర్నమెంట్. సో ఆన్సర్ వచ్చేసి పొటాటో. 9th డి, ఆప్షన్ డి. నెక్స్ట్ 10th, ఇండియాస్ ఫస్ట్ సీప్లేన్ సర్వీస్ హ్యాస్ బీన్ ఇనాగ్రేటెడ్ ఎట్ విచ్ ఇండియన్ స్టేట్. సో సీప్లేన్ సర్వీసెస్ గురించి రీసెంట్గా మనం కరెంట్ అఫైర్స్లో కూడా మాట్లాడుకున్నాం. సో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ నుంచి, అంటే సర్దార్ వల్లభాయ్ స్టాచ్యూ, ఇది గుజరాత్లో ఉంది. గుజరాత్లోని సర్దార్ వల్లభాయ్ స్టాట్యూ నుంచి మనకి సబర్మతి రివర్ ఫ్రంట్ అంటారు. ఈ సబర్మతి రివర్ ఫ్రంట్ వరకు దాదాపు 200 కిలోమీటర్లు ఉంటుంది ఇది. సో ఈ 200 కిలోమీటర్లని 40 నిమిషాల్లో జర్నీ చేయగలిగే ఒక సీప్లేన్ సర్వీస్ని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఆవిష్కరించారనమాట. అంటే సీప్లేన్ అంటే ఏం లేదు, ఇది ల్యాండ్ మీద ఏరోప్లేన్ టేక్ ఆఫ్ అవుతుంది, అలానే రివర్ వాటర్ మీద కూడా టేక్ ఆఫ్ అవ్వగలుగుతుంది అనమాట. సో వాటర్ మీద నుంచి కూడా టేక్ ఆఫ్ అవుతుంది ఇది. సో ఎందుకంటే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ చుట్టూ వాటరే ఉంటుంది కాబట్టి సబర్మతి రివర్ ఫ్రంట్ దగ్గర నుంచి. సో ఆ రివర్ మొత్తం మీద ట్రావెల్ చేయడం కోసం, ఆ టూరిజాన్ని బూస్ట్ చేయడం కోసం ఈ ప్లేన్ సర్వీసెస్ని సీ ప్లేన్ అంటున్నారు. అందుకని ఎందుకంటే ఈ ఏరోప్లేన్ ఏదైతే ఉందో సీ మీద కూడా టేక్ ఆఫ్ అవుతుంది, వాటర్ మీద కూడా టేక్ ఆఫ్ అవుతుంది. అది ఇక్కడ మనం గమనించాల్సింది అనమాట. సో ఈ సీ ప్లేన్ సర్వీస్ని ఎక్కడి నుంచి ఎక్కడికి స్టార్ట్ చేశారు? సో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ దగ్గర నుంచి సబర్మతి రివర్ ఫ్రంట్ వరకు ఎంత డిస్టెన్స్? 200 కిలోమీటర్స్. ఎంతలోపు రీచ్ అవుతుంది? 40 minutesలో రీచ్ అవుతుంది. ఎవరు ఈ సీప్లేన్ సర్వీస్ని కంట్రోల్ చేస్తారంటే స్పైస్ జెట్ నిర్వహిస్తుంది అనమాట. మేనేజ్ చేసుకునేది ఎవరంటే స్పైస్ జెట్. సో ఇలాంటి స్పైస్ జెట్ కూడా October 31 నుంచి 2 సీప్లేన్ సర్వీసెస్ని అమల్లోకి తీసుకొని వచ్చింది అనమాట. సో ఇది ఇండియా ఫస్ట్ సీప్లేన్ సర్వీసెస్ హ్యాస్ బీన్ ఇనాగ్రేటెడ్ అట్ విచ్ ఇండియన్ స్టేట్? ఏ ఇండియన్ స్టేట్ అంటే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ కానీ సబర్మతి రివర్ ఫ్రంట్ కానీ ఏ స్టేట్లో ఉన్నాయి? గుజరాత్లో ఉన్నాయి. రీసెంట్గా ఎవరు ఇనాగ్రేట్ చేశారు? ప్రైమ్ మినిస్టర్ ఇనాగ్రేట్ చేశారు. 10th క్వశ్చన్, ఆప్షన్ ఏ గుజరాత్.